కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రాసినటువంటి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 9వ వచనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. ఎనిమిదో అధ్యాయంలో 9వ వచనం, 2 కొరింథీయులు 8:9. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడైయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను. సంవత్సరము కిందటనే ఈ కార్యము చేయుటేగాక చేయి తలపెట్టుటయందును కూడా మొదటి వారై ఉండిన మీకు మేలు. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దారిద్రుడాయను. ఎందుకంటే మరి ప్రభు ఎవరు? రాజులకు రాజు, ప్రభులు ప్రభు అండి. ఆయన దేవుని కుమారుడిగా ఉన్నారండి. ఆయన గురించి అక్కడ పౌలు మాట్లాడుతున్నారు అన్నమాట. ఎందుకంటే అంటే ప్రభు కృప. ఎందుకు ఆయన ఎవరైనా ఒకసారి చూస్తే చూడండి, మన కొలొస్సీయులకు రాసిన పత్రికలో కనపడుతుంది. మొదటి అధ్యాయంలో 16వ వచనంలో మొదటి అధ్యాయంలో ఉంటది. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందు ఉన్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందే సృజించబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయన బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంగమును శరీరమునకు ఆయనే శిరస్సు. సమస్తము ఆయనేనండి. ఆయన ఎవరైనా సర్వలోక రక్షకుడు, సర్వమును కూడా సర్వ సృష్టికి ఆయనే మూలకారకుడండి. ఆయన పరిశుద్ధుడు. ఆయన దగ్గర ఏమున్నది? పరిశుద్ధత అనేది ధనం అండి. కానీ మన పరిస్థితి ఎలాగున్నది? ఎందుకంటే మనం ఈ లోకధనాన్ని మనం బట్టి మనం ఆలోచిస్తాం, కానీ నిజంగాను మనకు అవసరమైంది ఏదండి? పరలోక ధనం అండి. పరలోక ధనము లేకుండా మనం పరలోకాన్ని చేరుకోవడం అనేది అసాధ్యమండి. అందుకే మనం దేన్ని సంపాదించుకోవాలి? ఖచ్చితంగా పరలోక ధనం అండి. అంటే పరిశుద్ధత. పరిశుద్ధతతో నిలిచి ఉండి మనం ఇక్కడ ధనవంతులుగా మనం అక్కడ చేరేవారునే ఉండాలి. ఎందుకంటే ప్రభు ఎవరైనా రాజులకి రాజు, ప్రభువులకి ప్రభు అండి. కానీ మన పరిస్థితి మాత్రం చూస్తే ఎలా ఉన్నది? కేవలం ఇక్కడ పాపులుగాను, అపరిశుద్ధులుగాను, అవిధేయులుగాను మనం నిలిచి ఉన్నవారమేనండి. అందరూ ఎలాగున్నాం? త్రోవ తప్పి మనం దారి తప్పిన వారమే ఉన్నాడు. ఎవరి త్రోవకు వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతున్న వారమేనండి. ఎవరిలోనూ పరిశుద్ధత అనేది లేదు. ఈ స్థితిలో ఉన్న మనల్ని ఆయనే వెతుక్కుంటూ వచ్చారు. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యానికి వెళ్ళటానికి, దేవుడే సిద్ధపరచడానికి మన కోసం ఆయన ఈ లోకానికి వచ్చారండి. కానీ మరి ఆయన చేర్చుకునే పరిస్థితిలో ఉన్నామా అంటే ఆయన ఎలా చూస్తున్నాం అనేది కూడా మనకు ప్రాముఖ్యత ఉంటుందండి. ఎందుకంటే ఇక లోకాసువార్త 9:58 చూడము. లోకాసువార్తలో 9:58 వచనం. అందుకు యేసు నక్కలకు బొరియలను
ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకునుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఇక్కడ ఏ విధంగా ఉన్నారు ఆయన? నక్కలకు పొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి ఈశ్వరంత స్థలమైనను లేదని అతనితో చెప్పాను. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన నిజానికి ఆయన ఎక్కడ వారు? ఆయన అయితే పరలోకంలో ఉన్నారు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకి ఈ లోకంలో స్థలము అనేది ఎక్కడ ఏమీ లేదండి. ఎందుకంటే ఆయన దేవాలయంలో ఉంటారు. ఆయనే దేవాలయం, ఆయనే దేవుడు, ఆయనే దేవుని కుమారుడిగా, ఆయనే దేవాలయం. క్రీస్తు అంటే దేవాలయం. ఆయన ఈ లోకాన్ని అనుగ్రహించబడ్డారు. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుడిని అనుగ్రహించారు. ఆయన పరిశుద్ధుడు. కానీ ఆయన వచ్చినప్పుడు ఇక్కడ తలవాల్చుకోవడానికి ఇష్టమైన స్థలమైనను లేదండి. అంతా ఎలాగున్నది? ఆయన ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి, పరిశుద్ధమైన స్థలంలో ఉండాలి ఆయన. కానీ ఇక్కడ ఎలాగున్నది? ప్రతి ఒక్కరూ ఎందుకంటే ఆయన మనలో ఉండాలని, మనతో ఉండాలని ఆయన కోరుకున్నారు. ఆయనకి నిర్గమాకాండలో మనకు కనపడతాయి అన్నీ. ఆయన మనలో ఉండాలని, మనతో ఉండాలని, మన సహవాసంలో ఉండాలని ఆయన కోరుకున్నారు. కానీ ఇక్కడ పరిస్థితులు ఎలాగున్నాయి? ఏ హృదయం అయినా సరే చేర్చుకోవటానికి సిద్ధంగా లేదండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకునండి. దేవుని నమ్ముకున్నాం అంటాం, దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం, దేవుని దగ్గర సహవాసం చేస్తాం అనుకుంటాం, కానీ ఆయన ఉండటానికి మాత్రం మన హృదయంలోనూ స్థానం ఇవ్వండి. అంటే వాక్యం మనలో ఉండటానికి స్థానం అనేది ఇవ్వండి. ఎందుకంటే మన అభిప్రాయాలు మనకి ప్రాముఖ్యంగా ఉంటాయండి. మన ఉద్దేశాలు, మన అభిప్రాయాలు, మన ఆలోచనలు అవన్నిటికీ మన హృదయంలో నింపుకుంటాం. కానీ దేవుని ఆలోచనలకి, దేవుని ఉద్దేశాలకి, దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి ఎంత మాత్రం కూడా స్థలం అనేది అక్కడ ఉండదండి. కాబట్టి ఆ హృదయాలన్నీ ఎలా ఉన్నాయి? పశువుల పాకలాగా ఉన్నాయి. అపరిశుద్ధతోనూ అంతా నిండిపోయి ఉందండి. కాబట్టి ప్రభు అంటున్నారు అన్నమాట. ఎందుకంటే ఆయన దగ్గర ఒక ఆయన వచ్చి, అయ్యా మీరు అక్కడ ఉంటారయ్యా, నేను వస్తాను అన్నారు. ఆయన అన్నప్పుడు ఆయన అంటున్నారు అన్నమాట, నక్కలకి బొరియలు ఉన్నాయి, కానీ ఆకాశ పక్షులు కానీ గుళ్ళు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి నివాసం ఉందండి ఈ లోకంలో. పక్షులకు ఉన్నాయి, జంతువులకు ఉన్నాయి, అలాగే మనుషులకి ఉన్నాయి. కానీ మన కోసం వచ్చేటువంటి ప్రభుకి ఇక నివాసయోగ్యమైన స్థలం ఉన్నదా? ఎందుకంటే ఏదన్నా మనం ఉన్నదనుకోండి, ఇది నాది నాది అని చెప్పి అందరూ కూడా తలకొత్త బాగా పనిచేసుకుని ఉందామండి. కానీ దేవునికి ఏది? ఇక దేవుడు నాది అనడానికి ఎక్కడ స్థలం ఉందండి? అంతా నాది 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 అనుకుంటాం మనం. కానీ అంతా దేవుందని అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎందుకంటే చూడండి, ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా అయితే మనది వదిలి అది లేదా గవర్నమెంట్లో అవుద్ది. కానీ దేవుని అనే వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఎక్కడను అంటే మొత్తం అంతా ఎవరిది అసలును? అంతా నాదే కదా అని చెప్పి ప్రభు చెప్పారు. ఆయన పక్కన పెట్టేసి ఏం చేస్తాం మనం? అంతా మంది అనుకుంటాం మనం. అందుకని తలవాల్చుకోవడానికి ఈశ్వమంత స్థలమైనను ఎక్కడ కనపడలేదండి. చేర్చుకునే వాళ్ళు ఎవరు కూడా కనపడలేదు. అందుకే ఇక్కడ అంతా ఎలా నిండిపోయింది? స్వార్థం అనే దానితోనే పూర్తిగా నిండిపోయిందండి. ఆయన వచ్చినప్పుడు చూస్తే ఒకసారి 53వ అధ్యాయంలో కనపడుతున్న యెషయా గ్రంథం మొదటి నుంచి మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూడవలసింది ఏమిటి? ఆయన ఈ లోకంలో జన్మించిన పరిస్థితులు ఎలా ఉన్నాయండి? ఆయన పుట్టినప్పటి నుంచి
సేవలోకి వచ్చే వరకు కూడాను దేవుని సహవాసంతో ఉన్నారండి. ఎందుకంటే 12 సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు ఆయన? అప్పటికే దేవాలయంలోను అక్కడ సేవకులతోనూ వాక్యం తర్కిస్తంలోనే ఎక్కువ గడిపారండి ఆయన. ఆయనతో ఆయనకున్న జ్ఞానాన్ని చూసి అక్కడ ఉన్న దేవీలందరూ ఏమనుకున్నారు, ఆయన ఇంత జ్ఞానం ఎక్కడ వచ్చిందని చెప్పి అందరూ ఆశ్చర్యపోయారండి. అంటే దేవునితో ఎలా ఉన్నారు ఆయన? అంత బాల్యంలోనే దేవుని సహవాసంలోనే ఉన్నారు. అలాగని పరిచర్యకి వచ్చే వరకు కూడా ఎలా ఉన్నారు ఆయన? ఎక్కువ దేవుని సహవాసంతో ఉన్నారండి. ఆఖరి ఎవరు పరిచర్య చేశారు? దేవుని పరిచర్య చేశారు ఆయన. మొదటి నుంచి చివరి వరకు కూడాను దేవునితోనే గడిపారు ఆయన. అందుకే యెహోవా ఎదుట పెరిగెను, ఎండిన భూమిలో లేత మొక్కవలే. ఎండిన భూమి అంటే ఏమిటి? ఇశ్రాయేలు యొక్క ఆత్మీయ పరిస్థితి ఎలా ఉందండి ఆ రోజుల్లోనూ? నీతి అనేది లేదు, అవును. అంత దేవుని విరుద్ధంగానే. నీతి, న్యాయం, ధర్మం అనేది ఎక్కడా ఏం లేదండి. అంత దేవుని విరుద్ధంగానే ఉన్నారు వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లోనే ప్రభు వచ్చారు. వారి ఎదుటే పెరిగారండి ఆయన. అంటే ఎండిన భూమి అంటే దేవుని ఆశీర్వాదం లేదు, దేవుని మాట లేదు, అక్కడ దేవుని ఆత్మ లేదు, అంటే ఆత్మ నడిపింపు ఎవరికి లేదండి. అంత ఎండిపోయిన భూమిలాగా ఉన్నది. ఇశ్రాయేలు పరిస్థితి అంతా కూడా ఎండిపోయిన భూమిలాగా ఉన్నది. అప్పుడే వారి ఎదుటే పెరిగారు ఆయన. ఆయనలోనూ మనం చూస్తానికి ఏ ప్రాముఖ్యత కనపడదండి. ఎందుకంటే ఆయన ఒక వడ్లవాణి కుమారుడిగా పెరిగారు అన్నమాట. ఆయన చేర్చుకోవడానికి ఆయనలో ప్రాముఖ్యత ఏది లేదండి. ఎందుకంటే ఒక ధనవంతుడిని చేర్చుకుంటారు కానీ ఒక పేదవాడిని చేర్చుకుంటారండి ఇంట్లోనూ. ఆ ఆలోచన అంటేనే మనకి గిట్టదండి. ఎందుకంటే అటువంటి ఆలోచన మనం చెయ్యం. అదే కానీ ధనవంతులు ఎవరన్నా ఈ పూట నేను ఉంటానమ్మా అంటే మరి ఇల్లంతా ఖాళీ చేసి ఇస్తాం. కానీ అదే లేని వాళ్ళు ఎవరిని అడిగితే చూడలేదు, నా ఇంట్లో స్థలం లేదు, వెంటనే తిరస్కరించేస్తామని అంతకలేదు గది వేసి పంపించేస్తాం. అదే కానీ ధనవంతులు అడిగితే మన పొడుగున్నదని మా ఇల్లు అంతా ఖాళీ చేసి మనమైనా బయటకు వెళ్తాం కానీ అవునా? వాళ్ళకి ఇవ్వకుండా ఉండవండి. అందుకే ఆయన ఎవరు చేర్చుకోలేదు. అందరూ మనుషుల యొక్క తిరస్కరణకు ఆయన గురి అయ్యేను అని స్పష్టంగా వాక్యం కనపడుతుంది. అందుకే ఎవరు చేర్చుకోలేదు. ఆయన సామాన్యుడిగా వచ్చారండి. మరి అంత సామాన్యుడిగా వచ్చి ఆ జీవితం గడిపి కనుకే ఆయన పరిశుద్ధుడై ఉండి దేవుని కుమారుడై ఉండి తన స్థితిని అంతా ఎక్కడ పెట్టారు ఆయన? అంతా పక్కన పెట్టారు. ఎందుకని? మన బాధలు ఆయన అనుభవించి ఆ బాధలతో పరిచయం ఉన్నవాడి కింద మన బాధలను ఆయన చూసి మనల్ని విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. ఎందుకంటే అన్ని ధనవంతుడిగా ఉండి మన స్థితిని ఆలోచించడానికి అది అంతగా వాళ్ళకి అర్థం కాదు. ధనవంతుడికి అర్థం కాదు. లేని వాళ్ళ పరిస్థితి ధనవంతుడికి అర్థం కాదండి. కానీ అక్కడ ఏమీ లేనివాడిగా ఈ లోకానికి వచ్చి ఒక పేద ఇంటి కుటుంబంలో వచ్చి ఈ లోకంలో బాధలన్నీ కూడా ఆయన అన్నీ అనుభవించి ఆయన జీవించి ఆయన పాపానికి లోను కాకుండా పాపానికి దూరంగా జీవించి తన పరిశుద్ధతలో కాపాడుకుంటూ మనల్ని కూడా పరిశుద్ధం ఉండడానికి కావాల్సిన పరిచర్య అంతా కూడా ఆయన ఈ లోకంలో చేశారండి. అలా చేయడానికి కారణం ఏమిటి? తన పరిశుద్ధత ద్వారా మనం ధనవంతులు అంటే మనలో ఉన్న పాపంలోంచి విడిపించబడాలని ఆయన అందుకే పౌలు అంటున్నాడు అన్నమాట. ఆయన ధనవంతుడిగా ఉండి కూడా మన దరిద్రం అంటే ఆయన దరిద్రం అంటే ఏమిటి? ఆయన పరిశుద్ధతను మనకిస్తున్నాడు. మన పాపములు అంటే పాపం అనే దరిద్రాన్ని ఆయన మోస్తున్నాడు. అందువల్ల అంటే మన పాపంలో ఆయన తీసుకోవటం వల్ల ఆయన పరిశుద్ధతను మనకి ఇవ్వటం వల్ల మన పరిశుద్ధులుగా మార్చబడ్డాం. కానీ మన పాపంలో ఆయన మోయటం వల్ల అక్కడ ఒక నిందితుడి కింద ఆయన శిక్ష అనుభవించే పరిస్థితి ఆయనకు వచ్చిందండి. మరి దీన్ని ఎవరు గమనిస్తున్నారు? అంటే ఇంత గొప్ప కార్యం మన కోసం ఆయన చేస్తున్నప్పుడు ఆ విషయం మనం గమనిస్తున్నామా? సరే, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6 నుంచి 8 వరకు చదువు. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని కొట్టువారికి నా వీపును అప్పగించి తిని వెంట్రుకలు పెరికివేయు వెంట్రుకలు పెరికివేయు వారికి
నా చెంపలను అప్పగించి తిని ఉమ్మివేయు వారికి ఉమ్మి వేయని వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయువాడు కనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకు వలె చేసుకుంటుని నన్ను నీతిమంతుడిగా ఎంచువాడును ఆసనుడై ఉన్నాడు. నాతో వాద్యమాడువాడు ఎవడు? మనము కూడుకుని వాద్యమాడుదాము. ఎందుకంటే ఆయనలో పాపం ఉందండి ఎన్ని భరించడానికి. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూడండి అన్ని రకాల వ్యసనాలు పెట్టుకుంటాం మనం. ఆ వ్యసనాల నుంచి బయటకు వస్తామా? ఒక తాగుడు ఒకటే కాదండి. ఇంత వ్యసనాలు అంటే ఏమిటి? దేవుని పరిశుద్ధతకి భంగం కలిగించేది ఏదైనా సరే, దేవునితో సహవాసానికి మనం దూరం చేసేది ఏదైనా సరే ఒక వ్యసనంతో అది వస్తుంది. వ్యసనంతోనూ పోల్చబడుతుందండి. ఏదైనా సరే, టీవీ పిచ్చి అయినా సరే, సినిమాల పిచ్చి అయినా సరే, లేకపోతే మనం దేవుని సహవాసం కాదని ఇరుగు పొరుగు వాళ్ళతో సహవాసం చేసే పిచ్చి అయినా సరే, ఏదైనా సరే, ఎక్కువ డబ్బు పిచ్చి అయినా సరే, ఏదైనా సరే, అవన్నీ కూడా దేవుడికన్నా ఎక్కువగా భావిస్తే అయ్యే పెద్ద వ్యసనాలండి. ఎందుకంటే అదే మన తాగుడు ఉంటుంది. చాలామంది తాగుతూనే ఉంటారు. మరి ఎంత చెప్పినా వాళ్ళు చెవికెక్కుతుందండి. వాళ్ళకి రక్షణ పొందుకుంటారు, కానీ ఆ సమయానికి బలారాధనకు వచ్చేస్తారు. వద్దంటే ఓ బాధ, ఇస్తే వాళ్ళు ఏ పరిస్థితుల్లో తీసుకుంటున్నారు? మన వ్యసనములను వహించెను. నా స్థితిలో తీసుకుంటున్నామంటే మన వ్యసనాలన్నీ కూడా ఎవరు భరిస్తున్నారు? ఇదే నోటితో మనం రకరకాల మాటలు మాట్లాడతాం, ఇదే నోటితో ఆయన రక్తం తీసుకుంటాం, ఇదే నోటితో ఆయన శరీరం తీసుకుంటాం. మరి అవన్నీ కూడా ఎవరు భరిస్తున్నారండి? అందుకే దూషింపబడి బదులు దూషింపలేదండి. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడాను ఆయన్నే బాధ పెడతాయండి. ఎందుకంటే ఆయన రక్తం పరిశుద్ధమైంది, ఆయన శరీరం పరిశుద్ధమైంది. పరిశుద్ధమైన దాన్ని మనం తీసుకుంటున్నామంటే మన హృదయం ఎంత పరిశుద్ధంగా ఉండాలి? ఈ చెడు అలవాట్లతోనూ, చెడు తలంపులతోనూ, చెడు వ్యసనాలతోనూ అవన్నీ తీసుకుంటే కడికి ఆ ప్రభుకి ఏమనిపిస్తుంది? అందుకే ఎప్పుడు కూడా మనం ఆత్మీయ జీవితాలు ఎప్పుడు కూడా జాగ్రత్తగా మనం ఉండకపోతే ఆయన మనం దుఃఖపెట్టిన వారి కిందే ఉంటాయి. ఆయన ఎంతగా తగ్గించుకునే కీర్తన 22వ కీర్తన 6వ వచనం చదువు. నేను నరుడును కాను, నేను పురుగును. ఎందుకంటే ఇక నరులు అని పిలువపడ్డాం. అదే విధంగా ఇంకో చోట ఉంటుందండి, అగ్ని ఆరదు పురుగు చావదు. అంటే ఇక్కడ మనం వెళ్ళవలసిన చోటు అక్కడికి, అక్కడ అగ్ని ఆరదు, అక్కడ పురుగు అంటే ఎవరు? మనమేనే. పురుగు చావదను. అధమ పాపి ఒక పురుగుతో పోల్చబడ్డారండి. ఇక్కడ ఏసీ ఎంతవరకు తగ్గించుకున్నారైనా? ఒక పాపి, అధమ పాపి, అంతకన్నా ఘోరమైన పాపులు ఉంటారండి. ఆ స్థాయికి తను తాను తగ్గించుకుని ఆయన పరిశుద్ధతను ఇవ్వటానికి, ఆ స్థాయిలో ఉన్న వారి పాపాన్ని తాను మోయటానికి అని సిద్ధపడి లోకానికి వచ్చారండి. ఆయనే అలా భరించడానికి సిద్ధపడి ఉన్నప్పుడు ఇక్కడ మనం ఎంతటి వారు అండి? ఎందుకంటే కొంతమంది అంటూ ఉంటారు చూడండి, పగలంత మంది తాగి తిరుగుతాడేంటి, వస్తే బలారాన్ని వెలిగిస్తారండి.
ఇక్కడ ఇవ్వాలా వద్దా? ఆ? అందుకని ఇవ్వకూడదు అంటాం. అందుకని ఏసీ బలారాధన ఇచ్చారు చూడండి. ఆ బలారాధనలోను నాతో చెయ్యి ముంచేవాడే నేను అప్పగించును అన్నారు. యోధ అప్పగిస్తాడని తెలుసు, యోధ దొంగ అని కూడా తెలుసు. ఆ మాట కూడా వాక్యంలో రాయబడిందండి. ఆయన దొంగ అయి ఉండియు అన్న మాట రాయబడిందండి. అది ప్రభుకు తెలుసు. తెలిసినా సరే మరి ఆ డబ్బు సంచి ఎందుకు ఇచ్చారు ఆయనకి? ఆ? ఇక్కడ మనం గమనించబోయేది ఏమిటంటే తీర్పు తీర్చడానికి రాలేదు ఆయన, రక్షించడానికి మాత్రం వచ్చారు ఆయన. ఇక్కడ మరి తీర్పు తీర్చకూడదు, ప్రభువే తీర్పు తీర్చలేదు, రక్షించడానికి మాత్రమే వచ్చారు ఆయన. మన స్థితి ఆయనకు తెలిసినా సరే మన స్థితిని అక్కడ ప్రశ్నించుకుంటాను. మన హృదయం తెరవటానికి తానే అన్ని సహించి మన కోసం ప్రాణం పెట్టడానికి కూడా ఆయన సిద్ధం పడ్డారండి. అందుకే మనం నిందించినా సరే అన్ని నిందలు భరించారు. మనం ఇష్టానుసారం దూషించినా సరే ఆ దోషణలన్నీ ఆయన భరించారండి. ఇష్టానుసారంగా ప్రవర్తించినా సరే ఆయన మౌనంగా అన్నీ కూడా భరించుకుంటూ వచ్చారు. కానీ ఇది ఏమిటి, ఎందుకు అనే మాట ఒక్క మాట కూడా ఆయన అనలేదండి. ఇవన్నీ కారణం ఏమిటి? ఆయన అప్పగిస్తాడని తెలుసు. మరి ఆయనకు బలారాధన ఇస్తున్నప్పుడు కూడా ఆయన అన్నారండి, ఇప్పుడు మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు, అది ఇప్పుడు ఈ బలారాధన తీసుకున్న వాడే, పాలుబొందు తీసుకున్న వాడే అని చెప్పారు. నేనా అంటే కనుక యోధ అంటాడు చూడండి, నేనా ప్రభా అన్నప్పుడు నువ్వు అన్నట్టే అంటాడు. అయినా సరే ఆయన బలారాధన ఇచ్చారు లేదా? మరి ఆయనే ఇస్తే మనం ఇవ్వద్దంటారు, మనం ఎవరు అండి? ఇక్కడ మనం తీర్పు తీస్తున్నామంటే ఇవ్వద్దు అని చెప్పి మనం అంటే మనం తీర్పు తీర్చున్న స్థితిలో వచ్చామండి. దేవుడే తీర్పు తీర్చరు, ఆయనే తీర్పు తీర్చలేనప్పుడు మనం తీర్పు తీర్చడానికి మనం ఎవరు? అందుకే ఎప్పుడు కూడాను తీర్పులు తీర్చడానికి మనం ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయకూడదండి. దేవుడు మనకు తీర్పు తీర్చలేదు. మనం ఏ స్థితిలో అయినా సరే మనం చేర్చుకోవడానికి చేతులు చాపారు, కానీ నీవు నేరస్తుడువు అని ఒక మాట అనటానికి కూడా ఆయన ఏనాడు కూడా సిద్ధపడలేదండి. అందుకే ఇద్దరు దొంగలు చూడండి, ఇద్దరు ఏం మాట్లాడారు అక్కడ? దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని రక్షించు అని ఇష్టానుసారంగా మాట్లాడారు. అక్కడ ఒక దొంగ మారుమోసు పొందుకుని నువ్వు వెళుతున్నప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అన్నాడు. మరి ఇద్దరు నిందించినప్పుడు ఆయన ఒక మాట పలికారా? కానీ తన్ని ఆశ్రయించినప్పుడు నీవు రాజ్యానికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్న మాటకి వెంటనే సమాధానం ఇచ్చారండి. అంటే వ్యతిరేకంగా మాట్లాడినప్పుడేమో సమాధానం ఇవ్వలేదు, తను ఆశ్రయించినప్పుడు సమాధానం ఇచ్చారు. మరి ఆయన ఏ మనసు అది? అందుకే క్రీస్తు యేసుక్రీస్తు ఈ మనసును మీరును కలిగి యుండుడి, అదే ధనం అండి. అటువంటి గుణం కలిగివారు కాబట్టి ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతని మనము పొందుకోవటానికి ఆయన ఇచ్చిన మాదిరిని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఇది ఒక మనకు మాదిరి అనమాట. ఈ లోపల మనం ఉన్నప్పుడు మనం ప్రభు ఎలాగైతే మనల్ని చూసారో మనము కూడా ఇతరులను చూసే మనసు కలిగిన వారునే ఉండాలి. అంతేగాని నేరస్తులుగా చూడకూడదండి. అలా చూసామనుకోండి, మరి ఆ చిత్తాన్ని మనం ఏం చేసినట్టు అవుతుంది? ఆయన తీర్పు తీర్చడానికి ఆయన అందుకే ఎప్పుడు మన దృష్టి ఎలా ఉండాలి? ఆయన ఎలా నడుచుకున్నారో అలా నడుచుకోవడానికే మనం ప్రయాసపడేవారు ఉండాలి. ఇంకా మనం ముందుకెళ్తే చూడండి, కీర్తన 69 కీర్తన 7 నుంచి చూడు. నీ నిమిత్తము నేను నింద నొందిన వాడనైతిని. నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను. నా సహోదరులకు నేను అన్యుడనైతిని.
నా సహోదరులకు నేను అన్యుడినైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. నా తల్లి కుమారులకు పరుడనైతిని. ఇప్పుడు సిలువ వేసింది ఎవరు? దేవుని ఎరగని బిడ్డలా, దేవుని ఎరిగిన బిడ్డలా? అదే మాట్లాడుతున్నారండి. ఇప్పుడు కూడా చూడండి, మనకి దేవుడు ఏమిటో తెలియని వారి కింద మనం మౌనంగా మనం ఆయన పక్కన పెట్టేసి మన పనులు మనం చేసుకుంటూ ఉంటామండి. ఇప్పుడు కూడా మనం అంటే ఈ పూట ఎవరిది? ఇప్పుడుది ఈ ఈ ఈ యొక్క సమయం ఎవరిది? దేవుని. అంటే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మనం ఖచ్చితంగా సిలువ జ్ఞానం చేసుకుని దేవుని ఆశ్రయించాలి. కానీ మనం దేవుని ఎరగని వారిగా మనం ఏం చేస్తాం? ఆయన ఎవడో మాకు తెలియని వారి కింద మనం పట్టించుకోండి. మరి మనకే అన్యులకి అక్కడ వ్యత్యాసం ఏమైనా ఉందా? అని దేవునికి తెలియదు కాబట్టి వాళ్ళు పట్టించుకొని జ్ఞానం చేయరు. మనకు తెలుసు కానీ మనం ఏం చేస్తున్నాం? అంటే ఒక అన్యుడి కింద మారిపోయాం కదా. నా సహోదరులకు నేను అన్యుడు. సహోదరులు అంటే ఎవరు? దేవుని బిడ్డలుగా మార్చబడిన వారు, మన కోసం ప్రాణం పెట్టారు, మనం నమ్ముతున్న వారు. మరి మన పరిస్థితి దేవుని అన్యుడిగా చూస్తున్నామా లేకపోతే మన సహోదరుడిగా చూస్తున్నామా? నా తల్లి కుమారులకు పరుడనైతిని అంటే ఎవరు? సంఘ బిడ్డలండి. నీ ఇంటిని గురించి ఆసక్తి నన్ను భక్షిస్తుంది. ఆయన ఇల్లు అంటే ఏమిటి? మన హృదయం. మన హృదయం ఎవరిది? దేవుని ఇల్లు. ఈ ఇంటిని దేవుని కోసం సిద్ధపరచాలని ఆయన అనుకుంటున్నారు. కానీ ఈ ఇంటిని మనం ఎవరిది అనుకుంటున్నాం? ఇది దేవునిదా మనదా? ఇదే మనం వాస్తవాన్ని గ్రహించుకునేవారు ఇదే. అది సిలువ జ్ఞానం అంటే ఇదేనండి. మన స్థితి మేము గమనించుకున్నాం అనుకోండి, ఎక్కడ జాగ్రత్త పడాలో అక్కడ జాగ్రత్త పడేవారు ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా కడవరి రోజులే. దేవునికి మనలో స్థానం లేకపోతే పరలోకంలో మనకు స్థానం ఉంటుందండి. ఇది ఎంత మాత్రమో అది జరగదండి. ఇక్కడ మన దేవుని స్థానం ఇస్తే ఆయన ఉన్న చోటు దేవుడు మనకు స్థానం ఇస్తారు. ఎందుకంటే దేవాలయం అంటే క్రీస్తే. ఇక్కడ మన హృదయమైన దేవాలయంలో ప్రభువుకి స్థానం లేకపోతే మరి ప్రభు ఉండే దేవాలయంలో మనకు స్థానం ఎలాగిస్తారు? మరి ఈ వ్యాధులు, ఈ బాధలు, సమస్యలు ఎందుకు వస్తున్నాయి? దాని గురించేనే. అయ్యే బాధలు అన్నమాట. ఏ దరిద్రాన్ని అయితే తీసేసి తన ధనంతో నింపాలనుకున్నారో మన దరిద్రాన్ని మనం వదులుకోకుండాను ఇక్కడ ఏం చేస్తున్నాం? మనం ఆయన ఇచ్చే పరిశుద్ధతని మన కాలదన్నుకున్న వారు కింద మారిపోతున్నామండి. ఇంకా ముందు 10 వరకు చదువు. నీ ఇంటిని కూర్చుని ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఉపవాసం ఉండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయను. చూడండి, అందుకే మనం ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉన్నప్పుడు దేవుని కృప ఏనాడు కూడా మనం నిలవదండి. ఆయన మన కోసం వచ్చారు, మన కోసం ప్రాణం పెట్టారు, మన కోసం రక్తం చిందించారండి. ఆయన చివరి రక్తపొడి వరకు కూడా మన కోసమే చిందించారు. ఆయన శరీరాన్ని కూడా మన ఆహారంగా ఇచ్చారు. అందులో మనం నిత్యం నిలిచి ఉన్నాం అనుకోండి, ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారు? మన కోసం ఆయన మనలోనే ఉండేవారి కింద ఉంటారండి. ఇంకా మన చివరిగా ఇక్కడ 49వ అధ్యాయం యెషయా గ్రంథం 5-7 వచనం చదువు. ఐదు 6 వచనం. యెహోవా దృష్టికి నేను గనుడనైతిని. నా దేవుడు నాకు బలమాయను. కాగా తన
తనకు సేవకుడినై సేవకుడై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకును ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చుటకును నన్ను గర్భము పుట్టించిన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. నీవు యాకోబు గోత్ర వారిని ఉద్ధరించినట్లుగా ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లుగా నా సేవకుడివై ఉండుట ఎంతో స్వల్ప విషయం. అంటే అంత విలువగా మనల్ని చూస్తున్నారండి. యేసే తన కుమారుని ఆయన అందుకోసం పంపించారండి. తన కుమారుణ్ణి ఇచ్చుకోవడానికి అని ఇష్టపడ్డారు, కానీ మనం వదులుకోవడానికి ఇష్టపడ్డారండి. అంటే మనకి ఎంత విలువనిచ్చారు ఆయన. తన కుమారుని స్వల్ప విషయం కింద అని పంపించేశారన్నమాట ఈ లోకానికి. ఈ లోకాన్ని ఎందుకు పంపించారు ఆయన? నిందల పాలవటానికి, అదే ఈ లోకంలో వ్యసనాలన్నీ ఆయన భరించడానికి, అవహేళన, అదేవిధంగా తృణీకరించబడటానికి, కనీసం స్థానం లేనట్లుగా పశువుల దొడ్లోనే జన్మించడానికి, కనుక కలవరి శిలువ మీద వచ్చిన వాళ్ళు అందరూ రాళ్ళు వేసి కొట్టే విధంగాను మాట్లాడటానికి ఆయనని ఈ లోకాన్ని పంపించారనమాట. అందుకే మన మీద ఉన్న ప్రతి నిందను కూడా ఎవరు భరించారు? ఆయనే భరించారండి. అందుకే ఆయన మన కోసమే ఈ లోకానికి వచ్చారు కాబట్టి మనము ఆయన ఉద్దేశాన్ని గ్రహించుకుని మనం ఎప్పుడైతే మనం ఆయన వైపు తిరుగుతామో అప్పుడు మన బాధలన్నీ కూడా ఆయన తీర్చే వరకు ఉంటారు. ఆయన పరిశుద్ధత మనకి ఇస్తున్నారు కాబట్టి అప్పుడు మనం యోగ్యులుగా మనం ఆయనతో కలిసి ముందుకెళ్ళే వారి కింద ఆయనకే ఆయనే మనకు సహాయం చేస్తారు. అది గ్రహించుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఆయన మార్గంలోంచి మనం ఎప్పుడు తప్పిపోమండి.